రాజా దూసుకొచ్చాడే పండగేదో తీసుకొచ్చాడే. నమస్కారం ఆది గారు, నా పేరు రమ్యశ్రీ. నమస్కారం ఆది గారు, నా పేరు యోధ. మిమ్మల్ని సరదాగా మేము రోస్ట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడప్పుడు మాడిన వాసన వచ్చింది, కొంచెం భరించండి. అత్తయ్య రాకొచ్చారు మా చుట్టాల అబ్బాయి. ఆయన కోసం కొన్ని గొప్పలు చెప్పండి అత్తయ్య. వాళ్ళ తండ్రి నుంచి వాయిస్ వచ్చింది, యాక్టింగ్ వచ్చింది, డాన్సింగ్ వచ్చింది, రూపం వచ్చింది. కానీ తనంతటికి తాను ఒక గుర్తింపు తెచ్చుకున్న ది గ్రేట్ యాక్టర్, సూపర్ ఫెంటాస్టిక్, ద హ్యాండ్సమ్ గాయ్ మన సాయి కుమార్ గారు పటాస్కి రానందువల్ల నాకు చాలా బాధగా ఉంది. నాకు కూడా బాధగా ఉంది. ఎందుకే? లేకపోతే ఏంటి, నేను ఆది గారి గురించి చెప్పమంటే మీరేమో సాయి కుమార్ గారి గురించి చెప్తున్నారు. సాయి కుమార్ గారు లాస్ట్ అత్తయ్య, లాస్ట్. ముందు ఆది గురించి చెప్పండి. సరే, ఫస్ట్ సినిమాతోనే తనంతటికి తాను ఒక గుర్తింపు తెచ్చుకున్న, అమ్మాయిల మనసు దోచుకున్న ద గ్రేట్ యాక్టర్, సూపర్ ఫెంటాస్టిక్, ద హ్యాండ్సమ్ గాయ్ మన ఆది వాళ్ళ నాన్నగారి పటాస్కి రానందువల్ల నాకు చాలా బాధగా ఉంది. అత్తయ్య మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆది గురించి చెప్పండి, నా పరువు పోతుంది. సరే, మీ చుట్టాల అబ్బాయి ఆది గురించి నువ్వు చెప్పు, అంతలోపు నేను ఏదో ఒకటి ప్రిపేర్ అవుతాను. అత్తయ్య ఆది గారిని జాగ్రత్తగా చూస్తున్నారా? జాగ్రత్తగా చూస్తానే. ఆయన హైట్ కొంపదీసి 7 అడుగులు అని చెప్తావా ఏంటి? అవునత్తయ్య, 7 అడుగులా? దాంట్లో 4 తీసేస్తే తప్పే ఉందత్తయ్య, తప్పే ఉందత్తయ్య. సరే, నిన్న ఆది గారి ఇంటర్వ్యూ చూసావా? చూశాను. మొత్తం సాయి కుమార్ గారే మాట్లాడేసరిగా ఒక్క ముఖ్యమైన ఆది గారిని మాట్లాడిచ్చారా? మొత్తం ఆయనే మాట్లాడారు. మొన్న పేపర్లో బొమ్మరిల్లు భాస్కర్ ఏమని చెప్పాడో తెలుసా? ఏమని చెప్పాడు? బొమ్మరిల్లు పార్ట్ 2 తీస్తున్నాను అని చెప్పాడు. బొమ్మరిల్లు పార్ట్ 2? మరి హీరో ఎవరు? మన ఆది గారు, మన ఆది గారు. ఆది గారా? హీరో వాళ్ళ తండ్రి ఎవరు? సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారేనా? నాకు తెలుసు. మరి షూటింగ్ ఎప్పుడంట? అత్తయ్య మీకు ఒక చెప్పనా? ఏంటది? రియాలిటీగా ఉండాలని సినిమా వాళ్ళ ఇంట్లోనే కెమెరా ఫిక్స్ చేశారంట, కెమెరా ఫిక్స్ చేశారంట. అది ఆది గురించే చెప్పండి. ఇప్పులేంటి? అదే ఆది గారు వస్తున్నారు, గొప్పగా పొగడండి అని సంతోష్ నాకు స్లిప్పులు రాసిచ్చాడు. ఆ స్లిప్పులే పోయాయి. అందుకే శ్రీముఖి లాగా పేపర్లు నమ్ముకోవద్దని ఎప్పుడో చెప్పారు. ఇంకోసారి నమ్ముకోలేవే. నువ్వే ఎలాగోలాగా మేనేజ్ చేయవే. చేస్తాను. మీకు వాయిస్ ప్రాబ్లం గా, మీకు వాయిస్ ప్రాబ్లం గా. ఇప్పుడు నా వాయిస్ గురించి ఎవరు మాట్లాడమన్నారు? సరేలే. అత్తయ్య నాకు ఒకటి గుర్తొచ్చింది, రండి ఇటు రండి. ఏంటి? ఆది గారి గురించి తర్వాత మాట్లాడదాం. ముందు మనం పక్కన గారితో మాట్లాడతాం. సరే, వీరభద్రం గారి మీద కాసేపు పడదా, అదే పొగుడుదా. వీరభద్రం గారు ఏదో ఒకటి చెప్పు. అత్తయ్య నాకు అర్థం కావట్లేదు. నాకు గుర్తొచ్చింది. మొన్న వీరభద్రం గారు సునీల్ గారితో 6 ప్యాక్ చేయించారు తెలుసా? వీరభద్రం గారు మీకు దండం పెడతానండి, మీరు మా అత్తయ్య కూడా ఇవ్వండి. క్షమించండి అయ్యా. ఏంటయ్యా? వీరభద్రం గారు అంటే డైరెక్టరే, జిమ్ కోచర్ కాదు. నాకు తెలీదు అనుకున్నారా? నాకు తెలుసు, ఉట్టిగా జోక్ చేసా, జోక్ చేసా. మీరు తీసిన సినిమా నేను ఫస్ట్ షోలోనే చూసానండి. చుట్టాల అబ్బాయి సినిమా కదా? మీ వెనకాలే నేను ఉన్నాను అత్తయ్య, మీరు చూడలేదనుకుంటా. మీరు అసలు ఏ చుట్టాలబ్బాయి గురించి మాట్లాడుతున్నారు? అదే అప్పట్లో కృష్ణ గారు చేశారు కదా, చుట్టాల అబ్బాయి. మీ మొత్తం ఇక్కడ ఆది గారు చేసిన చుట్టాలబ్బాయి గురించి మాట్లాడుతున్నాం మేము. బాబు సంతోష్, ఆది గారను వీరభద్రం గారు వస్తే మాకు చెప్పా. అంతలో మేము రూమ్ లో రెడీ అయ్యి ఉంటాం. శిరీష, వాళ్ళెవరో ఆది అని వీరభద్రం గారు లాగే ఉన్నారే. అత్తయ్య వాళ్ళు రియల్ గా ఆది వీరభద్రం గారే అయితే
ఇప్పుడు దాకా మనం చెప్పింది విని అలాగే కూర్చుంటారు అనుకున్నారా? ఎప్పుడో పారిపోయేవాళ్ళు కదా. మరి ఇందాక నుంచి చూస్తున్నారు వాళ్ళెవరే? ఏం లేదు అత్తయ్య, ప్రాక్టీస్ మంచిగా చేయాలని సంతోష్ పెట్టించాడు అంతే.